ప్రపంచము మూలలకు వ్యాపించినటువంటి ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము హోప్ ఇన్ డిస్పైర్, శ్రమలయందు నిరీక్షణ. దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. జోబ్ చాప్టర్ 13 వర్స్ 15. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరతును. Though he slay me, yet will I trust in him, but I will argue mine own ways before him. ప్రభునామములో మీకు అందరికి కూడా వందనాలండి. మరి ఇక్కడ యోబు భక్తుడు ఏ రీతిగా మరి తన యొక్క శ్రమల యందు ఒక నిరీక్షణ కలిగి ఉంటున్నాడు, ఎంతగా ఈ వచనంలో చెప్తున్నాడు. ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. దేవుడు ప్రియులారా, మన యొక్క విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేటటువంటి వాడు. తర్వాత మరి మన యొక్క జీవితంలో అనేక విధములైనటువంటి కష్ట నష్టాలు ఎన్నో పోగొట్టుకుంటాం, ఆప్తులను పోగొట్టుకుంటాం. మరి ఇవన్నీ కూడా ఎన్ని జరిగినా సరే మనం దేవునితో ఉన్నటువంటి సంబంధము, ఆ దేవుని యందు నిరీక్షణ, అవి మరి ఎల్లప్పుడూ కూడా మరి మారనటువంటిగా ఉండాలని చెప్పి ప్రభువారు కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ఐ విల్ ఆర్గ్యూ మై ఓన్ వేస్ బిఫోర్ హిమ్. దేవుని ఎదుట ప్రియులారా, ఆయన సన్నిధిలో మరి దేవుని సన్నిధిలో మరి మనము ఎంతగా ప్రియులారా ప్రార్థించాలి, గోజాడాలి. మరి ఈ మాసమంతా కూడా ప్రార్థన అన్నటువంటి శీర్షికన ప్రియులారా అనేక అంశాలు మనం ధ్యానిస్తుంటున్నాము. కాబట్టి ఇక్కడ ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును. మరి ఇక్కడ రెండు విషయాలు మనం యొక్క టాపిక్ లో పిల్లల అంశంలో, ఒకటి నిరీక్షణ, రెండవది శ్రమలు. నిరీక్షణ అన్నటువంటిది ఏ కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్ ఫర్ ఫ్యూచర్ గుడ్. కాబట్టి ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ, మరి ఒక కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్ పిల్లలు, ఒక పాజిటివ్ నోట్. ఇదిగో మంచి జరగబోతుంది, ఇదిగో ఇప్పుడు ఒక కీడు జరిగింది, ఒక ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, లేకపోతే ఉద్యోగం పోవటం, లేకపోతే రిలేషన్షిప్ బ్రేక్ డౌన్, ఇట్లాంటి అన్ని కూడా ఉంటూ ఉంటాయి. కానీ పిల్లలారా పాజిటివ్గా ఒక భవిష్యత్తును గురించినటువంటి ఎన్నో దేవుడు మరి అనేక ప్రణాళికలు లేకపోతే ప్రవచనాలు బైబిల్లో ఉంటున్నవి. మంచి మీకు హాని చేయగలిగినటువంటి ఉద్దేశాలు కాదు, కానీ ఇర్మియా భక్తుడితో ఐ హ్యావ్ ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అండ్ నాట్ హార్మ్ యూ. కాబట్టి మనల్ని నశింపజేసేటటువంటి ఉద్దేశాలు కాదు, కానీ మనల్ని ఇంకా భవిష్యత్తు మంచిగా పిల్లలు ఉండాలన్నటువంటి ఆశ. కాబట్టి ఆ భవిష్యత్తులో మంచి కోసం దృఢమైనటువంటి నిరీక్షణ కలిగి ఉండటం ప్రియులారా హోప్ అంటే. మరి రెండవదిగా డెస్పైర్ అన్నటువంటిది అది ఏంటంటే స్టేట్ ఆఫ్ హోప్లెస్నెస్ అండ్ లాస్. కాబట్టి పిల్లలారా ఒక నష్టం అనేటువంటిది, ఆశను కోల్పోవటం మరియు నష్టాన్ని అనుభవించటం మన అందరి జీవితాల్లో కూడా దిస్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో మరి ఆప్తులను పోగొట్టుకునేటటువంటి పరిస్థితులు వస్తుంటాయి. ప్రియమైనటువంటి వారిని, లేకపోతే ఎంతో ఆస్తి నష్టం, ఎన్నో పోగొట్టుకుంటుంటాం, డబ్బులు అనేక రీతిలుగా పిల్లరా దురాశలకు వెంట వెళ్ళి పిల్లరా. కానీ కాబట్టి అటువంటి బాధలో, ఆ శ్రమలో ఉండేటటువంటి పరిస్థితినే మనము ఆ యొక్క డెస్పైర్ అని చెప్పి అంటాము. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఆ పాఠ్య భాగంలో యోబు భక్తుడు తన బాధను అనుభవిస్తున్నాడు. కానీ మనం గమనించేటటువంటిది ఏంటంటే దేవునిపై ఆశ పెట్టటం పిల్లల. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. కాబట్టి అంతా కూడా పిల్లరా ఏది జరిగినా కూడా మన యొక్క జీవితంలో యెహోవా ఇచ్చెను తీసుకొనెను అని చెప్పి చదువుకుంటూ ఉంటాం.
He gives and he takes. We do not know the timing. కాబట్టి పిల్లల ఉన్నటువంటి సమయాన్ని కాలమును సద్వినియోగపరచుకోవటం అనేటటువంటిది ఉన్నటువంటి ఆ యొక్క మన యొక్క జీవితంలో పిల్లల ఆ షార్ట్ స్పాన్ ఆఫ్ లైఫ్లో we should have good relationships. We should love one another. This is the time we need to encourage, to edify, and to empower. మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క ముఖ్య నినాదము స్లోగన్ ఏంటి అంటే టు ఎంకరేజ్, టు ఎడిఫై, and to empower the Telugu Christians scattered all across the globe. ప్రపంచం నలుమూలలకు విస్తరించినటువంటి తెలుగు వారిని మరి ఆత్మీయంగా బలపరచడం కోసం అనేక పరిచర్యలు గ్లోబల్ మినిస్ట్రీస్ ఉంటున్నాయి పిల్లారా. కాబట్టి నేటి ధ్యాన అంశంలో మొట్టమొదటిగా we need to acknowledge pain, acknowledgement of pain. మన యొక్క జీవితంలో ముందు మరి ఆ యొక్క శ్రమను మన యొక్క ఏ యొక్క పరిస్థితుల్లో మనం ఉంటున్నామో దాన్ని మనము అక్నాలెడ్జ్ చేయటం. ఇక్కడ యోబును చూసినట్లయితే ఆయన నన్ను చంపినను, అనేక తన యొక్క ప్రియమైనటువంటి భార్యను బిడ్డలను మరి తన యొక్క ఆప్తులను పిల్లల మరి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంటున్నది. అటువంటి పరిస్థితుల్లో జోబ్ ఫుల్లీ అక్నాలెడ్జెస్ హిస్ సఫరింగ్. తన యొక్క శ్రమను ఎన్నో పోగొట్టుకోవటం అనేటటువంటిది మనము ఈ యొక్క యోబు గ్రంథంలో చూస్తాం. మీరు అది చదవలసిందిగా కోరుతున్నాను పిల్లలు. కాబట్టి యుద్ధంలో ఒక సైనికుడు విజయం సాధించగలను అనేటటువంటి ఆ నమ్మకాన్ని నిర్మించుకోవటం పిల్లలు. ఏ సోల్జర్ ఇన్ బ్యాటిల్ హోల్డ్స్ ఆన్ టు ద బిలీఫ్ దట్ విక్టరీ ఈస్ పాసిబుల్. కాబట్టి పిల్లారా మరి ఎటువంటి పరిస్థితులైనా సోల్జర్ అనేటటువంటి వాడు ఏ రీతిగా ఒక పాజిటివ్ నోట్ తోటి ముందుకు వెళ్తుంటాడు. ఎన్నో తన కళ్ళారు ముందే చూస్తూ ఉంటుంటాడు. అనేక మంది చనిపోవటం, ఎంత నష్టం జరగటం అనేటటువంటిది మనం కూడా ఆ యోధుని వల్లే ముందుకు వెళ్ళవలసినటువంటి వారం ఏంటున్నాము. మరి రెండవదిగా ఏంటి అంటే అన్వేవరింగ్ ఫెయిత్ అనేటటువంటిది, సందేహింపకుండా ఉండేటటువంటి విశ్వాసం, దృఢమైనటువంటి నమ్మకం కలిగి ఉండటం పిల్లారా. Job's declaration shows a profound commitment to faith. మరి యోబు యొక్క జీవితంలో చూస్తే ఇదిగో నన్ను చంపిన నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయనలో చూడండి ఎంత దేవునిలో ఎటువంటి విశ్వాసం ఉంటున్నదో, అది సందేహింపక మారనటువంటి వేవరింగ్ కాదు పిల్లారా, అన్వేవరింగ్ ఫెయిత్ మనము మరి యోబులో చూస్తుంటున్నాము. విశ్వాసం అనేటటువంటిది హెబ్రీ 11:1 చూసినట్లుగా విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది. కాబట్టి పిల్లల విశ్వాసం అనేటటువంటిది అది మనం అయితే నిరీక్షిస్తుంటున్నామో వాటి యొక్క నిజ స్వరూపము, వాటిని పిల్లల కనపడినటువంటి వాటిని సంపూర్ణంగా అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువు అనేది. విశ్వాసపు నేత్రములతో మనము ప్రియులారా మనం ముందుకు వెళ్ళటం, సంపూర్ణ సమర్పణతోటి త్యాగంతోటి ముందుకు వెళ్ళడం అనేటటువంటిది. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి మూడవదిగా యాక్టివ్ ఎంగేజ్మెంట్ విత్ గాడ్. దేవునితోటి పిల్లారా మరి ఎంతో యాక్టివ్గా పిల్లారా దేవుని పట్ల నా మార్గములను ఇక్కడ చూస్తే నా ప్రవర్తన ఆయన సన్నిధిని, నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ఆయన సన్నిధిని యాక్టివ్ ఎంగేజ్మెంట్ విత్ గాడ్ ఇక్కడ చూస్తే ఆయన సన్నిధిలో పిల్లరా ఎంతగా జాబ్ రిజాల్వ్స్ టు డిఫెండ్ హిస్ వేస్ బిఫోర్ గాడ్. దేవుని సన్నిధిలో మనం కూడా పిల్లల మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఎటువంటి బాధ, ఇమోషనల్ ఆర్ సైకలాజికల్ ఆర్ ఫిజికల్ పెయిన్ ఆర్ ప్రాబ్లమ్, ఏ పిటిషన్, ఇవన్నిటిని కూడా దేవుని సన్నిధిలో పెట్టడం, అవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఎలుగెత్తి నాకు మొర్ర పెట్టండి, మీకు తెలియనటువంటి ఎన్నో నిగాఢ సంగతులు తెలియజేస్తానంటున్నాడు. ఒకవేళ ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి, ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితి, ఎంతో దుఃఖంలో ఉన్నటువంటి సమయంలో, బాధలో ఉన్నటువంటి సమయంలో, దట్ ఈస్ ద టైమ్ వీ నీడ్ టు టర్న్ టు గాడ్, వీ నీడ్ టు సీక్ టు గాడ్. దేవుని వైపు చూడటం, దేవుని సన్నిధిలో మరి ప్రార్థించటం, పోరాడటం, మరి సంపూర్ణంగా పిల్లరా యోబు వలె ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపడుతున్న ఏలాగో డిఫెండింగ్ అవర్ సెల్ఫ్స్, రీజనింగ్ విత్ గాడ్, రెజలింగ్ విత్ ఇన్ ప్రేయర్ పిల్లరా. ఆ రీతిగా మనం చేసినట్లయితే ఎంతగా
మన యొక్క జీవితంలో సమాధానం అంటూ వస్తుంది. కాబట్టి వి నీడ్ టు కమ్ టు గాడ్ విత్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్. మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రశ్నల ద్వారా, అనుమానాల ద్వారా, లేకపోతే తెలియనటువంటి ఎన్నో నాకు మొర్రపెట్టండి. మీకు తెలియనటువంటి నిగాఢ సంగతులను తెలియజేస్తానని చెప్పి బైబిల్‌లో ఉన్నది. కాల్ ఆన్ టు మీ అండ్ ఐ విల్ టెల్ యూ మెనీ అన్సర్చబుల్ థింగ్స్. మీకు తెలియనటువంటి ఎన్నో పిల్లలు, మనకు తెలియనటువంటి బైబిల్ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు ఎంత లోతైనటువంటి మర్మాలు, ఆత్మీయ సత్యాలు, పిల్లల భవిష్యత్తును గురించినటువంటి ఇవన్నీ కూడా మరి మనకు బైబిల్లో పొందుపరచుంటున్నవన్నీ కూడా తెలుసుకోవటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి వీ నీడ్ టు కమ్ టు గాడ్. దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిని మనం ఈరోజు మరి దేవుని సన్నిధిలోకి వెళ్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం, పోరాడదాం, మన యొక్క అవసరతలను దేవునికి తెలియజేద్దాం పిల్లారా. మరి రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి 5 దాకా కూడా చూస్తే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదురు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. శ్రమల యందు అతిశయపడదుము. కాబట్టి ప్రియులారా, ఇక్కడ కూడా మనకు తెలియజేయబడుతుంది రోమీయులలో మరి శ్రమ ఓర్పు కలుగజేస్తుంది. ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి. నిరీక్షణ రావటానికి పిల్లలు ఎంత ఓర్పు సహనం కావాలో. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు పిల్లలు. కాబట్టి చాలామంది దేవుని సన్నిధిలో కనిపెట్టడం, దేవుని సన్నిధిలో ప్రార్థించడం అనేటువంటి చేయరు. దే వాంట్ ఇమ్మీడియట్ ఇన్స్టెంట్ రిజల్ట్ ఆర్ ఆన్సర్ పిల్లలు. దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని యొక్క చిత్తం కొరకు, దేవుని యొక్క సమయం కొరకు మనము వేచి ఉంచవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటున్నది. మరి ఆ కీర్తనకారుడు కూడా కీర్తనలో 42:11 కూడా చూస్తే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణ కర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన్ను స్తుతించెదను. ఇక్కడ కూడా మంచి మాటలు మనం చూస్తున్నాం. ప్రాణమా, why art thou cast down, O my soul, and why art thou disquieted within me? Hope thou in God. నాలో నువ్వేలా తొందరపడుచున్నావు, నువ్వేలా కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. కాబట్టి మనం చేయవలసింది అంతా కూడా పిల్లారా, దేవుని యందు నిరీక్షణ ఉంచటం, దేవుని సన్నిధిలో ప్రార్థించటం, కనిపెట్టడం అనేటటువంటిది మన యొక్క కష్టకాలంలో పిల్లారా మనం చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క వాగ్దానాలను గుర్తు చేసుకోవటం పిల్లారా. In times of struggles, we need to remind ourselves of God's promises. బైబిల్ అంతా కూడా ఎన్నో మరి వాగ్దానాలు మనకు ఉంటున్నవి. వాటిని గుర్తు చేసుకుందాం, వాటిని క్లెయిమ్ చేద్దాం పిల్లరా. మరి ఆ రోజు కూడా కీప్ జర్నల్ ఆఫ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. దేవుడు చేస్తున్నటువంటి ఆ యొక్క నమ్మకమైనటువంటి నమ్మకత్వాన్ని గురించి, దేవుడు మన జీవితంలో చేస్తున్నటువంటి వాటిని అన్నిటిని కూడా మరి మనం చక్కగా మరి వాటిని నోట్ చేసుకోవచ్చు పిల్లలు. వాటిని మరలా దాన్ని మరవవద్దు అని చెప్పి దేవుడు చేసినటువంటి మేలను దేనిని మరువకము, అవి మరవకుండా ధ్యానం చేస్తూ స్తుతిస్తూ దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి పిల్లల. కాబట్టి హోప్ అండ్ డెస్పైర్ ఈజ్ ఎ చాయిస్ ఆఫ్ టు ట్రస్ట్ గాడ్. కాబట్టి ఈ యొక్క బాధలలో మరి కష్ట సమయాల్లో, శ్రమలలో పిల్లల మనకు నిరీక్షణ అనేటటువంటిది ఇది ఒక చాయిస్, ఒక ఎంపిక. నిష్కపటన అంటే ఇక్కడ మే వి boldly declare, though he slay me, yet will I hope in him. మరి యోబు భక్తుడు చెప్పినటువంటి రీతిగా పిల్లారా, ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. మన యొక్క జీవితంలో ఎన్నో నష్టాలు, ఎన్నో కృంగినటువంటి పరిస్థితులు, నష్టాలు, ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా మరి స్టెఫెన్ యొక్క జీవితంలో చూస్తే ఎలాగ వాళ్ళు రాళ్ళు వేసి చంపుతున్నప్పటికి కూడా ఆయన పరలోక దర్శనము మరి ఎలాగో పిల్లల సేదపాడుతారు. యేసువారు కూడా ఆ యొక్క శిలువ మరణంలో ఎంతగా మరి ఆ సువార్తను చెప్పటము, ఎంతగా పిల్లల ఆ 7 మాటలు
ఆ త్వరలో మనం లెంట్లోనికి వెళ్ళనై ఉంటున్నాము. మరి మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపరచవలసినటువంటి వారమై ఉంటున్నాము. కాబట్టి మనలో మరి దేవుడు కోరేటటువంటిది ఏంటంటే నిరీక్షణ. నిరీక్షణ అనేటువంటిది అవసరం పిల్లారా. ఎటువంటి బాధలలో గుండా వెళ్తున్నారో మరి నాకది తెలియదు కానీ లుక్ టు గాడ్. పిల్లలు ఆయన మరి మన యొక్క పరిస్థితిని, స్థితిగతులను అర్థం చేసుకునేటటువంటి దేవుడు, అవగాహన చేసుకునేటటువంటి దేవుడు, మనకు అవసరమైనటువంటి జవాబునిచ్చేటటువంటి దేవుడు ఉంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా దేవుడు మనకు ధైర్యాన్ని, శక్తిని, మరి బలాన్ని ఇచ్చి రానటువంటి దినాల్లో దేవుని కొరకు మహిమకరంగా లాగున చేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, నేటి ధ్యానం కొరకు వందనాలు నాయన. మరి దయగల తండ్రి మాకు ఇస్తున్నటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ బయట వందనాలు. అటువంటి నిరీక్షణ కలిగి ఉండాలని కోరుకుంటున్నారు ప్రభు. మా జీవితాల్లో ఎన్నో కష్టాలు, నష్టాలు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభు. వారికి కావాల్సినటువంటి ధైర్యం మీ వైపు చూడటానికి సహాయించండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురని వాక్యం చెబుతున్నది. తండ్రి మీ యొక్క వాక్యము వెలుగులో తండ్రి మమ్మల్ని మేము తండ్రి అర్థం చేసుకోవాలంటే మా పెయిన్ను గుర్తించి ప్రభు, ఓ తండ్రి అటువంటి పరిస్థితులలో తండ్రి సంపూర్ణంగా మీ మీద ఆధారపడటానికి మరి తండ్రి యోగు భక్తుడు చెప్పినట్లుగా ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమనే రుజువు పరుతును. అటువంటి రీతిగా ప్రభు తండ్రి మేము తండ్రి మరి మీ సన్నిధిలో ప్రార్థించి పోరాడి ప్రభు మరి తండ్రి మీ నుంచి జవాబు పొందగలిగినట్లు సహాయం చేయండి. వినిచిన ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. వారి కుటుంబాల్లో కావాల్సినటువంటి సమాధానం దయచేయండి. ఒక గొప్ప నాయన మీ యొక్క శక్తిని దయచేయండి. ప్రతి అవసరం తీర్చండి. వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా తండ్రి సాటి అయినటువంటి సహకారులను, జీవిత భాగస్వాములు దయచేయండి ప్రభు. ఒక గొప్ప దేవ తండ్రి ఇతర దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ వాక్యం ద్వారా దీవింపబడితే మరి ఈ యొక్క లింక్ను మీ యొక్క బంధుమిత్రులు కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.